Hi, hello, welcome to Vital Biology. This is Padma and today we will study about the phylum Arthropoda. So Arthropoda అనే word two Greek words నుంచి derive చేశారు. So one of the Greek word that is of arthros and another Greek word is the poda. So arthros అనే word కి meaning jointed అని whereas the poda అనే word కి meaning appendages. So జనరల్గా jointed appendages అనే మీనింగ్తో ఈ ఫైలం యొక్క నేమ్ని ఆర్థ్రోపోడా అని పెట్టడం జరిగింది. అసలు అపెండేజెస్ అంటే ఇక్కడ లైక్ బాడీ పార్ట్స్ అయినా లైక్ లెగ్స్ లేకపోతే వింగ్స్ అని లేదా యాంటిన్నే ఇలాంటి స్ట్రక్చర్స్ని జనరల్గా మనం ఇక్కడ అపెండేజెస్ అని చెప్తాం. అండ్ ఈ అపెండేజెస్లో మనకి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ దే హ్యావ్ అండ్ ఈ సెగ్మెంట్స్ ఒకదానితో ఒకటి జాయింట్ అయ్యి ఉంటాయి. సో దట్ ఈస్ వై హియర్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ జాయింటెడ్ అపెండేజెస్. ఓకేనండి. సో ఆ జాయింట్స్ వలన సెగ్మెంట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి యాడ్ అయ్యి ఎంటైర్ స్ట్రక్చర్ అవి ఫామ్ చేస్తాయి. సో దట్ ఈస్ వై ఈ గ్రూప్ యొక్క నేమ్ని మనం ఆర్థ్రోపోడా అని పెట్టడం జరిగింది. అండ్ దిస్ గ్రూప్ ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఫైలం. ఎందుకు అంటే అర్త్ మీద 2/3 ఆఫ్ ఆల్ యానిమల్స్ లేదా నేమ్డ్ స్పీషీస్ ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవి ఆర్థ్రోపోడ్స్. అంటే వీ కెన్ ఇమాజిన్ the number of these animals, especially of these arthropods in the entire animal kingdom. అంటే మొత్తం యానిమల్ కింగ్డమ్లోని రిమైనింగ్ ఫైలాతో కంపేర్ చేస్తే ఈ ఫైలంలోని యానిమల్స్ అనేవి మెజారిటీగా ఉండడం వలన ఈ గ్రూప్ లేదా ఈ ఫైలంని లార్జెస్ట్ ఫైలం కింద కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా ఈ లార్జెస్ట్ ఫైలంలో వన్ ఆఫ్ ద క్లాస్ దట్ ఈస్ ఇన్సెక్టా. So Insecta is actually considered as the largest class. Okay, as we know that taxonomic categories లో ఫైలం తర్వాత మనకి వచ్చేది క్లాస్. ఈ ఆర్థ్రోపోడా ఫైలంలో ఉన్న వేరియస్ క్లాసెస్లో వన్ ఆఫ్ ద క్లాస్ ఇస్ ద ఇన్సెక్ట్. అంటే మొత్తం యానిమల్ కింగ్డమ్లో ఆర్థ్రోపోడ్స్ నెంబర్ ఎక్కువగా ఉండడం వలన దీనిని మనం లార్జెస్ట్ ఫైలం ఎలా అయితే కన్సిడర్ చేశామో ద సేమ్ వే ఇన్ ద ఎంటైర్ ఆర్థ్రోపోడ్స్ especially of these insects actually occupy the majority of the number. That's why this particular group that is of insecta is considered as the largest class. And ఈ particular group లోని కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మనం తీసుకుంటే లైక్ ఇన్సెక్ట్స్, అదేవిధంగా ప్రాన్స్, క్రాబ్స్, స్పైడర్స్, స్కార్పియన్స్, మిల్లీపీడ్స్, సెంటీపీడ్స్. Yes, these are the few examples of arthropoda. Going towards their habitat. So these arthropods actually live in water. That is why here we said aquatic. So water ante both fresh water and as well as in marine water. And then even they can live on land. That's why we said terrestrial. And also exhibit, few of them also exhibit aerial mode of life. అంటే ఏవైతే మనం ఇన్సెక్ట్ లేదా ఇన్సెక్టా క్లాస్ అని కన్సిడర్ చేసామో జనరల్గా ఇన్సెక్ట్స్ అన్ని దే ఆర్ ఏబుల్ టు ఫ్లై. ఓకే, సో దే ఫ్లై ఇన్ ఎయిర్. సో అందుకనే ఆ మోడ్ ఆఫ్ లైఫ్ని మనం ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో దట్స్ వై ఎస్ అక్వాటిక్, టెరెస్ట్రియల్ అండ్ ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ దేర్ హ్యాబిటాట్. బాడీ వాల్లో 3 germ layers. సో దోస్ 3 germ layers ఆర్ ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్. సో ఈ 3 ఉన్నాయి కనుక వాటిని మనము ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ద సేమ్ వే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో దే ఎగ్జిబిట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. అంటే ఈ ఆర్గానిజమ్స్ యొక్క అన్ని ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ లైక్ డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్. సో టు పర్ఫార్మ్ ఆల్ దీస్ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ స్పెసిఫిక్ ఆర్గాన్ సిస్టమ్స్. అంటే డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనే ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి ప్రొవైడ్ అయి ఉన్నాయి. దట్ ఈస్ వై లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అండ్ సిమెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మనం చూస్తే ఎస్ దే ఎగ్జిబిట్ bilateral symmetry. As we know that when anterior to posterior, if we will draw one of a principal axis and going through that principal axis, if we will cut the organism, we can get 2 equal halves. So ఎప్పుడైతే అలాగ 2 equal halves ని మనము అచీవ్ చేయగలుగుతామో అలాంటి సిమెట్రీని జనరల్గా మనము బైలేటరల్ సిమెట్రీగా కన్సిడర్ చేస్తాం. సో ఈ ఆర్థ్రోపోడ్స్
ఎస్పెషలీ దేర్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ అ ఎగ్జోస్కెలిటన్. యాజ్ వి నో దట్ ఏ యానిమల్స్లో అయినా డెఫినెట్గా వాటికి ప్రొటెక్షన్ పర్పస్ కొన్ని స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అలాంటి స్ట్రక్చర్సే స్కెలిటల్ సిస్టమ్ అనేది కూడా. సో ఈ స్కెలిటల్ సిస్టమ్ అనేది ఈ యానిమల్స్లో ఎస్పెషల్లీ లొకేటెడ్ టువర్డ్స్ ద అవుట్ సైడ్, ఓకే, ఎక్స్టర్నల్లీ. దట్స్ వై ఇక్కడ స్కెలిటన్ని మనము ఎగ్జోస్కెలిటన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఈ ఎగ్జోస్కెలిటన్ కైటిన్ అనే సబ్స్టెన్స్తో ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వై హియర్ వి సెడ్ కైటినస్ ఎగ్జోస్కెలిటన్. ఓకేనండి, కైటినస్ ఎగ్జోస్కెలిటన్. సో ఈ కైటినస్ ఎగ్జోస్కెలిటన్తో మనకి ఈ పర్టికులర్ ఆర్గానిజంలు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో ఇక్కడ ఈ పిక్చర్లోని జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేస్తే హియర్ యూ కెన్ సీ దట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాన్స్, జనరల్గా మనం ప్రాన్స్ని కుక్ చేసేటప్పుడు వాటి పైన ఎక్స్టర్నల్ ఏదైతే లేయర్ ఉందో దాన్ని జనరల్గా మనం రిమూవ్ చేస్తాం. సో ఆ రిమూవ్ చేసే ఆ ఎక్స్టర్నల్ మోస్ట్ ఏదైతే లేయర్ ఉన్నదో దాన్నే యాక్చువల్గా మనం ఏమని చెప్తున్నాము అంటే దట్ కైటిన్ ఎగ్జోస్కెలిటన్ అనేసి. ఓకేనండి, సో ఇన్ దిస్ వే దే ఆర్ ప్రొవైడెడ్ విత్ దట్ కైటినస్ ఎగ్జోస్కెలిటన్. నెక్స్ట్, దేర్ బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 of the main regions, and those 3 main regions are like see head and as well as thorax and then abdomen. అంటే బాడీని మనము 3 మెయిన్ రీజియన్స్ కింద డివైడ్ చేయొచ్చు. మరి అన్ని యానిమల్స్ని యాక్చువల్గా ఈ విధంగా 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తామా అంటే యూజువల్లీ మెజారిటీ ఆఫ్ ద యానిమల్స్ ఎస్పెషల్లీ ఇన్సెక్ట్స్ ఏవైతే మనము ఈ ఆర్థ్రోపోడాలో పెట్టామో, yes, these insects are actually have such type of the body segments. One is head, next is the thorax, and the last one is the abdomen. So అన్ని ఆర్థ్రోపోడ్స్లోని 3 బాడీ పార్ట్స్ ఖచ్చితంగా ఉంటాయా అంటే ఎస్, కొన్ని ఆర్గానిజమ్స్లోని హెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థొరాక్స్ రెండు కలిసి సెఫాలోథొరాక్స్ అండ్ అబ్డామిన్. చూడండి, హెడ్ అంటే జనరల్గా మనం సెఫాలిక్ రీజియన్ అంటాం, అండ్ సెకండ్ పార్ట్ ఏమని చెప్తున్నామండి థొరాసిక్ రీజియన్. సో రెండు కలిసి అవేం ఫామ్ చేస్తాయి అంటే సెఫాలోథొరాక్స్. ఓకే, అండ్ ఎస్ డెఫినెట్లీ అబ్డామిన్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇన్సెక్ట్స్లోని హెడ్ థొరాక్స్ సపరేట్గా ఉంటే ఎస్పెషలీ క్రస్టేషియన్స్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, లైక్ ప్రాన్, ఇందులో మనకి హెడ్ థొరాక్స్ సపరేట్గా లేకుండా రెండు కలిసి సెఫాలోథొరాక్స్ అనే రీజియన్ని ఫామ్ చేస్తాయి. అండ్ ద నెక్స్ట్ పార్ట్ దట్ ఈస్ ద అబ్డామిన్. ఓకే, సో లైక్ దిస్ దేర్ బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ వేరియస్ లైక్ రీజియన్స్, అండ్ ఎస్పెషల్లీ దోస్ ఆర్ ఆఫ్ దట్ ఈస్ head and thorax and that is abdomen. ఓకేనా, 3 మెయిన్ బాడీ సెగ్మెంట్స్ అనేవి మనం ఈ ఆర్గానిజమ్స్లో చూడొచ్చు. లేదు అంటే సెఫాలోథొరాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అబ్డామిన్ కింద కూడా మనము వాటి యొక్క బాడీ రీజియన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి సర్క్యులేషన్కి వచ్చేసేటప్పటికి దే ఎగ్జిబిట్ ఓపెన్ సర్క్యులేషన్. జనరల్గా బ్లడ్ సర్క్యులేషన్లో ఇఫ్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ద స్పెసిఫిక్ బ్లడ్ ఛానల్స్ లైక్ ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్ ఉంటే మనము క్లోజ్డ్ సర్క్యులేషన్ అన్నాం. కానీ ఆర్థ్రోపోడ్స్లో కానీ అబ్జర్వ్ చేస్తే అలాంటి బ్లడ్ వెజల్స్ అనేవి హియర్ ఇక్కడ అబ్సెంట్. ఓకే, మరి బ్లడ్ ఎక్కడ ఫ్లో అవుతుంది అంటే బాడీలో ఉన్న ఓపెన్ స్పేసెస్ లేదా వాటిని సైనసెస్ అని కూడా చెప్తాం. సో ఆ స్పేసెస్ లేదా సైనసెస్లో బ్లడ్ ఫ్లో అవుతుంది. అందుకే ఇక్కడ సర్క్యులేషన్ని మనము ఓపెన్ సర్క్యులేషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. మరి ఎక్స్క్రీషన్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ వేరియస్ యానిమల్స్లో ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ ఆల్ దీస్ ఆర్థ్రోపోడ్స్ నాట్ హ్యావ్ అ సేమ్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్సెక్ట్స్, అదేవిధంగా మిల్లీపీడ్స్, సెంటీపీడ్స్ ఇలాంటి ఆర్గానిజమ్స్లో కనిపించే ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ ఏంటి అంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. దే ఆర్ లైక్ ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లానే ఉంటాయి. ఓకే అండి, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. అండ్ యాంటినరీ గ్లాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రీన్ గ్లాండ్స్. జనరల్గా క్రస్టేషియన్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే yes, in them we can see such type of the antennary glands or otherwise the green glands as the excretory structures. మరి వాటి యొక్క రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి అంటే
Even these respiratory organs also vary from one arthropod to the another arthropod. దేని మీద డిపెండ్ అవుతుంది అంటే జనరల్గా ఆ ఆర్థ్రోపోడ్ ఏ ఎన్వైర్న్మెంట్లోని ఏ హ్యాబిటాట్లోని అది వేర్ ఇట్ లివ్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దీస్ ఆర్థ్రోపోడ్స్ ఆర్ aquatic, okay, their habitat if it is aquatic, yes, they have gills or otherwise book gills, ఓకేనండి, gills or otherwise book gills. Whereas like one of a group that is of arachnia, ఓకేనండి, అందులో కానీ మనం చూస్తే బుక్ లంగ్స్ అనేవి మనము రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ కింద చూడొచ్చు. అంటే లైక్ స్కార్పియన్స్ ఎస్పెషల్లీ, సో స్కార్పియన్స్లో మనకి కనిపించేవి బుక్ లంగ్స్. వేరాస్ ఇన్సెక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిల్లీపీడ్స్, సెంటీపీడ్స్, సీ ఆర్గానిజమ్స్లో మనకి కనిపించే రెస్పిరేటరీ స్ట్రక్చర్ లేదా రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అంటే ట్రేకియల్ మోడ్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది మనం అందులో చూడొచ్చు. ఓకేనండి, అంటే ఆర్థ్రోపోడ్స్లోని either they may have a gills, book gills or book lungs, and even they have a tracheal mode of respiration also. Whereas going towards the sensory structures, లేదా sensory organs. ఏంటి sensory organs అంటే as we know that if any of the living organism, if they have to interact with the external environment, ఎందుకు ఇంటరాక్ట్ అవ్వాలి? సో ఖచ్చితంగా అవి సర్వైవ్ అవ్వాలి అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ like happening in nature, in the environment, in its surroundings, definitely it should know, so that according to that it can respond. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ని రిసీవ్ చేసుకోవాలన్నా, ఖచ్చితంగా దాని యొక్క రెస్పాన్స్ని ఎగ్జిబిట్ చేయాలన్నా, ఎస్ డెఫినెట్లీ ఇట్ నీడ్ సమ్ ఆఫ్ ద సెన్సరీ ఆర్గాన్స్. సో అలాంటి సెన్సరీ ఆర్గాన్స్లో ఫస్ట్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ దోస్ ఆర్ యాంటినే. సో ఏంటి యాంటినే అని కానీ మనం చూసామనుకోండి, సో హియర్ యూ కెన్ సీ దట్ లైక్ మెజారిటీ ఆఫ్ ది ఇన్సెక్ట్స్లో మనకి ఇక్కడ యాంటీరియర్ మోస్ట్ రీజియన్లో ఫైన్ థ్రెడ్ లైక్ లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. వెదర్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూ ఆఫ్ ద క్రస్టేషియన్స్ అండ్ ఈవెన్ మెజారిటీ ఆఫ్ దీస్ ఇన్సెక్ట్స్, ఎస్ డెఫినెట్లీ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ దీస్ లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద యాంటినే. సో ఎందుకు ఈ యాంటినే యూజ్ అవుతాయి ఈ యానిమల్స్లో అంటే ఎస్పెషల్లీ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్లో ఉన్న లైక్ ఏవైనా ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఆర్గానిజమ్స్ని అవి సెన్స్ చేస్తాయి. అంటే లైక్ సెన్స్ ఆఫ్ టచ్, ఎస్ దే డూ హ్యావ్ సెన్స్ ఆఫ్ టచ్, అండ్ ఆల్సో దే కెన్ ఫీల్ అబౌట్ ద కెమికల్ నేచర్ ఇన్ దట్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్. అంటే కెమికల్స్ని అంటే సెన్స్ ఆఫ్ స్మెల్ అని ఇక్కడ మనం చెప్పొచ్చు. ద సేమ్ వే ఈవెన్ if they want to sense about their mate, okay, for the mode of reproduction, yes, further to select their mate also they depend on, they feel based on these antennae structures. Okay nandi, ee vidhanga antennae they do have a various roles in sensing their external environment, and even they are provided with eyes. So eyes అనేవి maybe they are provided with the simple eyes. ఓకే అండి, కొన్నిట్లో మనకి సింపుల్ ఐస్ ఉంటాయి. అదేవిధంగా అలాంగ్ విత్ ద సింపుల్ ఐస్ ఈవెన్ దే డూ హ్యావ్ అ కాంపౌండ్ ఐస్ ఆల్సో. ఓకేనండి, సింపుల్ ఐస్ని జనరల్గా మనము ఆసిల్లై లేదా ఐ స్పాట్ అనే స్ట్రక్చర్స్తో కూడా జనరల్గా మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, వెరాజ్ ద కాంపౌండ్ ఐస్ అంటే కాంపౌండ్ మీన్స్ దే ఆర్ యాక్చువల్లీ ఫార్మ్డ్ బై వేరియస్ ఫోటో రెసెప్టార్ యూనిట్స్. అంటే లైక్ ఒమాటీడియం అనే సింపుల్ ఏవైతే యూనిట్స్ ఉంటాయో వాటితో కలిసి ఈ కాంపౌండ్ ఐ అనే స్ట్రక్చర్ జనరల్గా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా దే మే ప్రొవైడెడ్ విత్ ద సింపుల్ ఐస్ అండ్ అలాంగ్ విత్ ద సింపుల్ ఐస్ ఈవెన్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ద కాంపౌండ్ ఐస్ ఆల్సో. అండ్ వన్ మోర్ స్ట్రక్చర్ దట్ ఈస్ ఆఫ్ ద స్టాటోసిస్ట్. సో స్టాటోసిస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బ్యాలెన్సింగ్ ఆర్గాన్. అంటే వైల్ ఇట్ ఈస్ మూవింగ్, ఎస్ అకార్డింగ్ టు దట్ మూమెంట్ it can maintain its like a body. So for that balancing purpose this particular structure that is statocyst is helpful. Okay nandi, so like this these are the various like characteristic features of the arthropods. Okay nandi, chitinous exoskeleton, having of head, thorax, abdomen like body regions, open circulation, Malpighian tubules, antennary glands, green glands like excretory structures, respiratory organs like gills, book lungs, and the tracheal system. Like how here in this you can see that tracheal system. Okay nandi, ante
like small tube-like structures, how they are arranged. And here you can see the spiracles structures also. Spiracles ante general ga small pores which are present on their lateral side. And ఈ స్పారికల్స్ ద్వారానే ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్లో ఉన్న ఎయిర్ అనేది ఈ ఇన్సెక్ట్స్ బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. అండ్ ఎంటర్ అయిన తర్వాత స్మాల్ ట్యూబ్స్ ఏవైతే మనం ట్రేకియా అని చెప్తున్నామో త్రూ దోస్ ట్రేకియా యాక్చువల్లీ ద ఎయిర్ విల్ పాస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద ట్రేకియల్ సిస్టమ్ ఈస్ అరేంజ్డ్ ఇన్ దీస్ ఆర్థ్రోపోడ్స్. అలానే ఈ సెన్స్ ఆర్గాన్స్లో చూస్తే యాంటినే, ఐస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాటోసిస్. సో దీస్ ఆర్ ద వేరియస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్. మరి వీటిలోని మనకి రీప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎస్, రీప్రొడక్షన్ అనేది సెక్షువల్ రీప్రొడక్షన్ కనబడుతుంది. ఓకేనండి, సెక్షువల్ రీప్రొడక్షన్. అండ్ దే ఆర్ మోస్ట్లీ డైఈషియస్. ఓకే, అంటే డైఈషియస్ అంటే ఇక్కడ సెక్సెస్ ఆర్ సెపరేట్, అంటే మేల్ అండ్ ద ఫిమేల్ ఆర్గానిజమ్స్ ఆర్ సెపరేట్, బట్ నాట్ ఆల్ ద ఆర్థ్రోపోడ్స్. మోస్ట్లీ అని అన్నాం అంటే ఎస్, ఫ్యూ ఆర్ మోనోఈషియస్ ఆల్సో. ఓకేనండి, మోనోఈషియస్ అంటే ఎస్, సింగిల్ ఆర్గానిజం కన్సిస్ట్ ఆఫ్ బోత్ ద టైప్ ఆఫ్ ద గొనాడ్స్. ఓకే, లైక్ దిస్. కానీ మెజారిటీ అయితే మాత్రము డైఈషియస్, సెక్సెస్ అనేవి సపరేట్గానే ఉంటాయి. మరి ఫర్టిలైజేషన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఎస్, ద ఫర్టిలైజేషన్ ఈస్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఓవిపారస్, అంటే దే లే ఎగ్స్. ఓకేనండి, దే లే ఎగ్స్ని జనరల్గా లే చేస్తూ ఉంటాయి. కానీ ఫ్యూ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ లైక్ స్కార్పియన్స్ని మాత్రము మనం ఏమని కన్సిడర్ చేస్తాము అంటే వివిపారస్ కింద కన్సిడర్ చేస్తాం. వివిపారస్ అంటే డైరెక్ట్లీ దిల్ ప్రొడ్యూస్ ద యంగ్ వన్స్. ఓకే, అవి ఎగ్స్ని లే చేయవు, డైరెక్ట్గా యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వివిపారస్ నేచర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద స్కార్పియన్. మరి డెవలప్మెంట్ డైరెక్టా ఇండైరెక్టా? అంటే డైరెక్ట్ అంటే వితౌట్ లార్వా, ఇండైరెక్ట్ అంటే విత్ లార్వల్ స్టేజెస్. అంటే ఇక్కడ రెండు కనిపిస్తాయి. కొన్ని ఆర్గానిజమ్స్లో డైరెక్ట్ డెవలప్మెంట్, అంటే హియర్ దెర్ ఈస్ నో లార్వా ఇన్ దేర్ డెవలప్మెంటల్ స్టేజెస్. లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ మనం చూసామనుకోండి, లార్వా అనేవి ఉండవండి. సో హియర్ వి సెట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఆఫ్ ద లెపిస్మా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైక్ సిల్వర్ ఫిష్ అని మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనండి, లెపిస్మా. అదేవిధంగా డాఫ్నియా వాటర్ ఫ్లీ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, కాలజీలో ఎగ్జాంపుల్ కింద మనం కన్సిడర్ చేసే వన్ ఆఫ్ అ వాటర్ ఫ్లీ దట్ ఈస్ ఆఫ్ డాఫ్నియా. ఓకే, లెపిస్మా, డాఫ్నియా ఇవి కానీ మనం చూసామనుకోండి, సో ఇన్ దేర్ డెవలప్మెంట్ ఎస్ దెర్ ఈస్ నో లార్వల్ స్టేజ్, దట్స్ వై వాటిని మనము డైరెక్ట్ డెవలప్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. మరి సమ్ అదర్ ఆర్గానిజమ్స్ విచ్ ఎగ్జిబిట్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా వాటిలో మనకి కొన్ని లార్వల్ స్టేజెస్ అనేవి మనం చూడొచ్చు. ఎస్పెషలీ లైక్ బటర్ఫ్లై, అదేవిధంగా సిల్క్ మాత్, ఇలాంటి ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ సైకిల్స్లో మనం చూస్తే ఎస్ వీ కెన్ సీ ద లార్వా. అండ్ ఈవెన్ లైక్ మస్కిటో లైఫ్ సైకిల్స్లో కూడా చూస్తే మనకి లార్వల్ స్టేజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ గోయింగ్ టువర్డ్స్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకేనండి, ఎగ్జాంపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ కింద మనం ఆ ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఈజ్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్. అంటే ఈ ఇన్సెక్ట్స్ని మనం గ్రో చేయడం వలన మనకి లైక్ ఎకనామికల్లీ వీ కెన్ గెట్ సమ్ బెనిఫిట్స్. అలాంటి ఎగ్జాంపుల్స్లో వన్ దట్ ఈస్ ఆఫ్ ద ఎపిస్. ఓకేనండి, ఎపిస్ లైక్ ఎపిస్ ఇండికా. ఓకే, సో దట్ ఈస్ హనీబీ నుంచి ఎస్ వీ కెన్ గెట్ హనీ. బాంబిక్స్ మోరీ, సో దట్ ఈస్ ఆఫ్ సిల్క్ మాత్. ఓకే, జనరల్లీ వాట్ ఎవర్ ద సిల్క్ ఎస్పెషల్లీ ఫర్ క్లోదింగ్ పర్పస్. ఓకేనండి, సిల్క్ శారీస్. సో అలాంటి సిల్క్ ప్రొడక్షన్కి యాక్చువల్గా మనము ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ని యూస్ చేస్తాం, బాంబిక్స్ మోరీ. ఓకేనండి, వెరాస్ లాసిఫర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద లాక్ ఇన్సెక్ట్. లాక్ ఇన్సెక్ట్ నుంచి ఏమి ప్రొడ్యూస్ అవుతుంది అంటే లాక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏంటి లాక్ అంటే, సో లాక్ ఈజ్ వన్ ఆఫ్ అ గ్లూయింగ్ సబ్స్టెన్స్. ఓకే, గ్లూయింగ్ సబ్స్టెన్స్ జనరల్గా మనకి ఈ లైక్ టాయ్స్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్
లైక్ ప్రిపరేషన్లో మనకి ఈ ల్యాక్ని జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్, నెక్స్ట్ గోయింగ్ టువర్డ్స్ ద ఎగ్జాంపుల్స్ విచ్ యాక్ట్ యాజ్ వెక్టర్స్. ఓకేనండి, అంటే మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ స్ప్రెడ్లో వెక్టర్ బేస్డ్ డిసీజెస్లో ఏవైతే వెక్టర్స్ కింద యూజ్ అవుతున్నాయో ఎస్పెషలీ ఫ్రమ్ దీస్ ఆర్థ్రోపోడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి వెక్టర్స్ ఏంటి అంటే లైక్ మస్కిటోస్, లైక్ వన్ ఆఫ్ అ మస్కిటో that is Anopheles. So the female Anopheles mosquito actually is a vector for Malarian parasite that is of Plasmodium vivax. Whereas here Culex, the female Culex mosquito, generally if we will see that will be the like vector for one of the parasite that is of the Wuchereria bancrofti. Okay, like Aedes mosquitoes also we know that generally they act as vectors for the spread of dengue virus and as well as the chikungunya virus also. Okay, so like this Aedes mosquito. Okay, whereas going towards some other examples like prawns, yes, definitely we'll use these prawns as a food material. Alane spiders, scorpion, butterfly, centipedes and as well as the millipedes. Especially centipedes, millipedes చూసామనుకోండి, వీటిలో బాడీ అనేది జనరల్గా హెడ్ ట్రంక్ కింద డివైడ్ అవుతుంది. ఓకేనండి, సెంటిపీడ్స్ మిల్లీపీడ్స్లో అయితే బాడీని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం, హెడ్ పార్ట్ అండ్ ద ఎంటైర్ బాడీ ఈస్ కాల్డ్ as the ట్రంక్. ఓకే, అండ్ యాజ్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ లైక్ సెగ్మెంటల్లీ అరేంజ్డ్ లెగ్స్ ఉంటాయి, న్యూమరస్ లెగ్స్ ఉండడం వలన జనరల్గా వీటిని సెంటిపీడ్స్ అని, మోర్ ద నెంబర్ దట్స్ వై మిల్లీపీడ్స్ అనే నేమ్ అనేది ఈ యానిమల్స్కి ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ద లోకస్టా, దట్ ఈస్ లోకస్ట్. ఓకేనండి, లోకస్ట్ ఆర్ అదర్వైజ్ లోకస్ట్. సో ఈ లోకస్ట్ కానీ మనం చూస్తే దీనిని జనరల్గా గ్రిగేరియస్ పెస్ట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనండి, గ్రిగేరియస్ పెస్ట్ ఎందుకు అంటే జనరలీ ఈ లోకస్టా అనేది ఇట్ అటాక్స్ ఇన్ గ్రూప్స్. ఓకేనండి, ఎస్పెషలీ క్రాప్స్ని అవి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి అండ్ జనరల్గా దే డోంట్ గో ఎలోన్. సో మెజారిటీ అంటే ఈవెన్ ల్యాక్స్ మిలియన్స్లోని యాక్చువల్గా వాటి యొక్క నెంబర్ అనేది మనము ఆ గ్రూప్స్లోని చూడొచ్చు. సో అంత లార్జ్ గ్రూప్స్లో అవి ట్రావెల్ అవుతాయి అండ్ దే అటాక్ దీస్ క్రాప్స్ అండ్ దే డిస్ట్రాయ్ ద క్రాప్స్. ఓకే, సో దట్స్ వై దిస్ లోకస్టా ఆర్ ద లోకస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద గ్రిగేరియస్ పెస్ట్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ లిమ్యులస్. ఓకేనండి, so that is the limulus which is commonly called as king crab, and this is considered as a living fossil. ఎందుకు దానిని లివింగ్ ఫాసిల్ అని కన్సిడర్ చేసాము అంటే జనరల్గా ఫ్రమ్ ద పాస్ట్ మెనీ ఆఫ్ ద ఇయర్స్ ఆ పర్టికులర్ యానిమల్లో ఎలాంటి ఎవల్యూషనరీ చేంజెస్ అనేవి కనిపించలేదు. ఈవెన్ దో ఇఫ్ ఇట్ హ్యాపెన్ వెరీ లిటిల్ అనే కన్సిడర్ చేయొచ్చు. అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఏదైతే యాన్సిస్ట్రల్ యానిమల్ ఉందో సేమ్ ఇంచుమించుగా ఎక్కువ డిఫరెన్సెస్ లేకుండా అదే విధంగా ఆ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ యానిమల్ కూడా ఉంటే దెన్ సచ్ టైప్ ఆఫ్ ద యానిమల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ లివింగ్ ఫాసిల్. ఓకే, అంటే లైక్ డికేట్స్ ఆఫ్ అదర్వైజ్ టైమ్ లైన్ చాలా ఎక్కువగానే పాస్ అయింది బట్ వితౌట్ ఎనీ చేంజెస్ ఇన్ ఇట్స్ బాడీ. ఇట్ జస్ట్ సిమిలర్ టు దట్ ఆఫ్ అ యాన్సిస్ట్రల్ యానిమల్. సో దట్స్ వై దిస్ పర్టికులర్ లిమ్యులస్ ఆర్ అదర్వైజ్ కింగ్ క్రాబ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ లివింగ్ ఫాసిల్. ఓకేనండి, అదేవిధంగా సమ్ అదర్ ఎగ్జాంపుల్స్లో మనకి హౌస్ ఫ్లైని కూడా మనం తీసుకోవచ్చు. హౌస్ ఫ్లై దట్ ఈస్ అ మస్కా డొమెస్టికా. ఓకే, సో లైక్ దీస్ ఆర్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్థ్రోపోడా.